కావలి వెంగళరావు నగర్లో సుమారు 2000 కుటుంబాలకు మంచి చేశాననే సంతృప్తి కలిగిందని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చుక్కల భూముల సమస్యను పరిష్కరించి సుమారు 2000 కుటుంబాలకు విముక్తి కలిగించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు కేవలం 24 గంటల్లోనే అధికార యంత్రాంగం స్పందించి ఈ ప్రక్రియను పూర్తి చేశారన్నారు. ముఖ్యమంత్రిగా నాటి రాజకీయ నాయకులైనటువంటి కలికి యానాథ్ రెడ్డి గారు, కొండపనాయుడు గారు, ఐపిరెడ్డి గారు కావలి విస్తరణ జరగాలి, కావలికి పర్రమేట వైపు అంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఈ ఫారెస్ట్ డిఫారెస్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలని గృహ సౌకర్యాలను కల్పించాలి అని చెప్పి ఉద్దేశంతో ఉదయగిరి రోడ్డుకి ఉత్తరం వైపున కీర్తిశేషులు పెద్దలు పూజ్యులు దొడ్ల రామచంద్రారెడ్డి గారి 1952 సంవత్సరంలో ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేసి కావలి జవహర్ భారతి కళాశాల ఏర్పాటుకు నాంది పలికి ఈరోజు కావలి ఇంత గౌరవాన్ని దక్కుతుందంటే దానికి ప్రధాన కారకుడైనటువంటి దొడ్ల రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఉదయగిరి రోడ్డుకి దక్షిణ వైపున నిరుపయోగంగా ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ అంతటిని కూడా డిఫారెస్ట్ చేసి ఆనాటి మార్కెట్ రేటు ప్రకారం అంకణం 7 రూపాయల నుంచి 5 రూపాయల నుంచి 7 రూపాయల రేటు నిర్ణయించి చాలా మంది కెరియర్ లో స్టార్టింగ్ లో మొదలున్నప్పుడు చాలా కష్టపడి పని చేస్తారు, కానీ ఆ తర్వాత కొంత స్లో అయిపోతారు. అది ఎప్పుడు కూడా జరగకూడదు. ఎందుకంటే మీ దగ్గర వచ్చిన ప్రతి ఫైల్ ఒక లైఫ్, ఒక జీవితం. ఎప్పుడు కూడా మీ దగ్గర ఫైల్ వచ్చినప్పుడు ఆ ఫైల్ లో ఒక పర్సన్ కి లైఫ్ ఉంది, అలా ఆలోచన చేసి ఆ ఫైల్ ని చదవాలి. మీరు అప్రూవ్ చేస్తే లేకపోతే రిజెక్ట్ చేస్తే అతని లైఫ్ లో చాలా మార్పు వచ్చేస్తుంది. సో ఎప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పవర్ ని ఆ ప్రజలకి మేలు జరగాలి, బాగా జరగాలి, ఆ ఆలోచనతో వాళ్ళ పని జరగాలి అనేది ఆలోచనతో ఆ ఫైల్ ని చూస్తారు.